హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. మహాదేవ శంభో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ రోజున పాటించాల్సినటువంటి విధి విధానాలేంటి, మనకి సంవత్సరంలో వచ్చేటువంటి 12 మాస శివరాత్రుల్లో ఈ మహాశివరాత్రికి మాత్రమే ఎందుకంత ప్రాధాన్యత, ఆ రోజున జాగరణ ఉపవాసం ఏ విధంగా ఆచరించాలి వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మి గారు. వారు ఇరువురికి కూడా స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అమ్మా లక్ష్మి గారు. నమస్తే శ్రీకాంత్ శర్మ గారు. నమస్తే తల్లి. కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మహాశివరాత్రి పర్వదినం, జన్మానికో శివరాత్రి అని మహాశివరాత్రి అనేటువంటి మాటను మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఎందుకంటే మనకి ప్రతి మాసము కూడా శివరాత్రి అనేది వస్తూ ఉన్నా, మాస శివరాత్రిగా జరుపుకుంటూ ఉన్నా, సంవత్సరంలో వచ్చేటువంటి ఈ ఒక్క శివరాత్రి ఎందుకంత ప్రాధాన్యతను సంతరించుకుంది? మాస శివరాత్రి, మహాశివరాత్రి అనేటువంటి 2 పేర్లతో మనము 2 పర్వదినాలను జరుపుకుంటూ ఉంటాం. 12 మాసాలు. ప్రతి మాసంలో అమావాస్యకు ముందు వచ్చేటువంటి బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటాం. ఇందులోనే పేరులోనే మనకు అర్థమవుతుందిగా, ఇది మాసము అంటే నెల, ఆ నెలలో వచ్చే శివరాత్రి అని అంటున్నారు. అంటే బహుళ చతుర్దశి రాత్రి కాలంలో ఉన్నటువంటి తిథిని ఆ రోజున మాస శివరాత్రిగా పరిగణించి ఆ రోజున శివార్చనకు విశిష్టమైనటువంటి రోజుగా నిర్ణయించడం జరిగింది. అలా ప్రతి మాసంలో చైత్రమాసము దగ్గర నుంచి మాఘమాసం వరకు ప్రతి మాసంలో కూడా మనం మాస శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఇక మహాశివరాత్రి, మాఘ బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినంగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ మాఘ బహుళ చతుర్దశి అయినటువంటి ఈ రోజున మహాశివరాత్రిని ఎందుకంటున్నాము, మిగతావన్నీ మాస శివరాత్రులు ఎందుకంటున్నాము అని అంటే, పరమశివుడు బ్రహ్మా విష్ణువుల యొక్క సంవాదానికి అడ్డు తొలగిస్తూ పరంజ్యోతిగా వెలిసినటువంటి రోజు మాఘ బహుళ చతుర్దశి. ఆ రోజునే మనము మహాశివరాత్రి అని జరుపుకుంటాం. కనుక మాఘమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి మహాశివరాత్రి అవుతుంది. ఇక ప్రతి మాసము కూడా ఆ చతుర్దశికి అదే స్థాయి ప్రాధాన్యతను శాస్త్రం ఇవ్వడం జరిగింది. మహాశివరాత్రి రోజున ఏ విధమైనటువంటి విధి విధానాలు, ఆచార వ్యవహారాలు, అభిషేకాదులు, అర్చనలు, ఉపవాస నియమాలు ఏవైతే మహాశివరాత్రి రోజున నీవు ఆచరిస్తావో అదే విధమైనటువంటి ఆచరణ అంతా కూడా మిగతా మాసాల్లో వచ్చేటువంటి శివరాత్రుల్లో కూడా ఆచరిస్తే కనుక అది శివప్రీతికరమవుతుంది. శివుడు ఆశుతోషుడు అని అంటాం మనము. అంటే కోరినటువంటి కోరికను వెంటనే అనుగ్రహించేటువంటి వాడు. అందుకే కదా స్వామి ఎవరి నెత్తి మీద చేయబెట్టినా వాడు భస్మం కావాలి అంటాడు భస్మాసురుడు. తథాస్తు అంటాడు. కోరినటువంటి కోరిక వెంటనే అనుగ్రహించేటువంటి వాడు. వాడికి అనుమానం ఏమంటే, నిజంగానే ఇంత అడగగానే ఇచ్చేసాడేంటి, అసలు ఎవరి నెత్తి మీద చేయబెట్టినా కానీ వాడు భస్మం కావాలని అడగగానే ఇచ్చేశాడు, అసలు ఇది ఫలిస్తుందా లేదా? మానవులకు ఉన్నటువంటి రోగమే ఇది. మానవులకు కూడా ఇదే అనుమానం ఉంటుందిగా, అసలు ఫలిస్తుందా లేదా. ఏమంటే ఎవరినో పండితులను అడుగుతారు, ఈ మంత్రం చేసుకోండి, చక్కగా సాధన చేయండి, మీకు సుగమం అవుతుంది అని అంటే ఈ మంత్రం మీద అనుమానం ఉంటుంది మానవులకు. అదేవిధంగా భస్మాసురుడికి కూడా అదే అనుమానం ఉంటుంది కదా, ఇది ఫలిస్తుందా లేదా అని ఆయన మీదే ఆ తల మీద చేయి పెట్టబోతాడు. అంతటి భోలా శంకరుడు కనుక మహాశివరాత్రి రోజున నీవు ఏ విధమైనటువంటి అనుగ్రహానికి గురి అవుతావో ఆ విధమైనటువంటి అనుగ్రహాన్ని మిగతా మాసాల్లో కూడా అనుగ్రహించేటువంటి విధంగా పరమశివుడు సిద్ధంగా ఉంటాడు. కనుక అవి మాస శివరాత్రులు అయ్యాయి. ఇది మహాశివరాత్రి అయ్యింది. అమ్మ లక్ష్మి గారు, ఇప్పుడు శివరాత్రి అనగానే మనకి లింగోద్భవ కాలం ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా పాటించేటువంటి నియమం. అసలు లింగోద్భవ కాలం అంటే ఏంటి? లింగోద్భవానికి సంబంధించి మన పురాణాలు ఏం చెప్తున్నాయి? దీని వెనుక ఏదన్నా కథ ఉందా అండి? ప్రతి మాసంలో వచ్చేటటువంటిది మాస శివరాత్రి, అదేవిధంగా మాఘమాసంలో వచ్చేటటువంటిది మహాశివరాత్రిగా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. అయితే ఈ మహాశివరాత్రి రోజునే స్వామివారు లింగ రూపం దాల్చడం జరిగింది. అయితే మనం ఎన్నో రోజు జరుపుకుంటున్నాం? ఇది 28వ రోజు జరుపుకుంటాం కదా ప్రతి మాసంలో కూడా. జ్ఞానేంద్రియాలు 5,
కర్మేంద్రియాలు 5, వాయువులు ప్రాణవాయువులు 5, అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఉన్నాయి కదా, అవి తన్మాత్రలు 5, శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5, అదేవిధంగా అంతఃకరణాలు మనసు బుద్ధి చిత్తము ఇవన్నీ కూడా కలిపి 24 తత్వాలు మన శరీరంలో ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలోనూ శరీరంలోనూ ఉంటాయి. మానవుని శరీరంలో 24 తత్వాలు ఉంటాయి. ఇక 25ది ఏమిటయ్యా అనంటే జ్ఞానము. 25వ తత్వము జ్ఞానం అన్నమాట. అట్లా 28ది ఈరోజు అని చెప్పుకున్నాం కదా మనము. 25 జ్ఞానమైతే 26 ఆత్మ, 27 పరమాత్మ, 28 ఏమిటయ్యా అంటే విదేహ స్థితి. ఆ విదేహ స్థితికి సంకేతమే శివలింగము. దాన్ని మనం కనుక్కోవటం కోసం స్వామి లింగోద్భవ రూపంలో లింగోద్భవ కాలంలో ఉద్భవించటం జరిగిందనమాట. అది కారణం ఏమిటయ్యా అంటే బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడాను ఎవరు గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటూ వాగ్వివాదం జరుగుతున్న తరుణంలో అప్పుడు పరమేశ్వరుడు అడుగుతారనమాట. బ్రహ్మగారు విష్ణువు గారు ఇద్దరూ వచ్చి ఎవరు గొప్పనాయనా మాలో అని అంటే ఈయనకు కూడా కొంచెం సందిగ్ధత ఏర్పడింది. మరి ఇద్దరిలో వారు గొప్ప అంటే వీరికి కోపం, వీరు గొప్ప అంటే వారికి కోపం, మరి ఇద్దరు 2 కళ్ళ లాంటి వారు. అందుకని చెప్పి అయితే నేను లింగరూపం దాలుస్తున్నాను, నా ఆది అంచాలు కనుక్కోండి, ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్ప అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా స్వామి లింగ రూపం దాల్చినటువంటి రోజు ఈయన లయకారకుడు. అదేవిధంగా స్వామి ఇట్లా పిలిస్తే అట్లా పలుకుతాడనమాట. నిరాడంబరుడు. ఇంకేమివ్వాలి? పత్రం పుష్పం ఫలం తోయం. చిన్నదానికే ఆనందపడిపోతూ ఉంటాడనమాట. అందుకు ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఉదయం పూట త్రయోదశి గడియలు, మామూలుగా మాస శివరాత్రికి అయితే మనము ప్రదోషానికి చతుర్దశి గడియలు ఉండాలి. ఇప్పుడు మటుకు అర్ధరాత్రి సమయం అంటే సుమారుగా 11 గంటల తర్వాత చతుర్దశి గడియలు ఉండాలి అని చెప్తారనమాట. ఇప్పుడు తెల్లవార్లు కూడాను ఒక్కొక్క జాముకు కూడాను ఒక్కొక్క రకమైనటువంటి అభిషేకంతో స్వామిని అర్చించడం జరుగుతుంది. ఇది లింగోద్భవం కాలంలో చేసేటటువంటి అభిషేకానికి, మామూలుగా మాస శివరాత్రి కూడా ఉదయం పూట చేసేదానికి అదేవిధంగా ప్రదోషానికి చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అధిక ఫలితం అనేటటువంటిది వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ లింగోద్భవ కాలానికి కనుక ఎవరైతే చేస్తారో వారికి ఉన్నటువంటి మనోభీష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి. మనల్ని ఉద్ధరించడానికి స్వామి లింగ రూపం దాల్చినటువంటి రోజు ఇదేరా. లింగం అంటే ఏమి లేదురా, ఈ విదేహ స్థితిని నువ్వు తెలుసుకో అని చెప్పడానికి ఉన్నటువంటి రూపమే లింగ రూపము. అదే శివతత్వము. ఆయన లింగం మీద ఏమేసినా ఏమైనా ఉంచుకుంటాడో ఏముంచుకోడు, అన్నీ జారి చేస్తూ ఉంటాడు. మీ చేతిలో కూడా అన్నీ పెడుతూ ఉంటా, మీ చేతిలో ఏముండదని చెప్పడానికి సంకేతంగా ఆయన లింగ రూపం దాల్చాడు. దాన్ని మనం పట్టుకోండి అయ్యా అని చెప్పారు మన పెద్దలు. తప్పకుండా అండి, లింగ రూపం గురించి చాలా చక్కగా వివరించారు. అయితే శ్రీకాంత్ శర్మ గారు, చాలామందికి సందేహం ఉంటుంది, శివతత్వాన్ని అర్థం చేసుకున్నా లేదంటే శివయ్య రూపం అని మనసులో కదిలిన ప్రతి ఒక్కరికి ఆయనకు సంబంధించి ఆయన ఇలా ఉంటారు, అలా ఉంటారు, ఇక్కడ నివసిస్తారు, అక్కడ నివసిస్తారు అని చెప్పి ఎవరికి నచ్చిన ఆధ్యాత్మికత ప్రకారం వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు కదా. కానీ పూజించడం వరకు వస్తే ఆ లింగ రూపాన్ని మాత్రమే పూజించాలి అని శాస్త్రం ఎందుకు చెప్తోంది? అది మనకు శివపురాణంలో గోచరిస్తుందమ్మా. లింగ పురాణము శివపురాణము చదివితే తెలుస్తుంది. వాస్తవానికి లింగోద్భవం గురించి ఇంతకుముందు లక్ష్మి గారు చెప్పారు కదా. ఈ లింగోద్భవానికంటే ముందుగా లింగం లేదుగా అంతకుముందు. అప్పటి వరకు మరి శివుడికి అర్చనాదులు లేవా అంటే అప్పటి వరకు కూడా ఆయనకు విగ్రహ రూపంలోనే అర్చనాదులు ఉండేవి. ఓ కథ చెప్తారు మనకు పురాణంలో. భృగు మహర్షి శాపవశాత్తు భృగు మహర్షి ఒకసారి శివుని దర్శనం కోసం కైలాసానికి వచ్చినప్పుడు శివుడు పార్వతీదేవితో ఆనంద తాండవంలో ఉన్నటువంటి కారణంగా భృగు మహర్షిని పట్టించుకోలేదని, భృగు మహర్షి ముందుగానే కోపానికి బాగా వశమయ్యేటువంటి వాడు కనుక కోపోద్రిక్తుడైనటువంటి వాడు ఇంకా నీకు లింగ రూపంలోనే నీకు అర్చనాదులు ఉంటాయి కానీ నీ రూపానికి ఎవరు కూడా నిన్ను పూజించరు అనేటువంటి ఒక శాపం ఇచ్చాడు అనేటువంటిది ఒక కథ మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఋషివాక్కు ఎప్పుడు కూడా వృధా కాదుగా. అప్పటి వరకు లింగ రూపంలోనే లేనటువంటి వాడికి మరి ఈ అభిషేకాదులు లింగ రూపంలోనే ఉంటాయని ఋషివాక్కు ఏ విధంగా వచ్చింది? దీని తర్వాత లింగోద్భవంగా బ్రహ్మ విష్ణువుల మధ్యన ఈయన పరంజ్యోతిగా ఏర్పడడం అనేటువంటిది జరిగింది. అక్కడ నుంచి ఆ లింగ రూపానికి అభిషేక ప్రియ శివ, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో భాను అని అంటారు కదా. అట్లా శివుడికి అభిషేకం అంటే చాలా ప్రీతి అని చెప్పడానికి కారణం కూడా ఆ లింగ రూపంలో ఏర్పడినటువంటి పరంజ్యోతికి అభిషేకాదులు అనేటువంటివి నిత్యము. నిత్యాభిషేకం ఎవరికీ లేదు. మరి నిత్యము పూజించేటువంటి విధానము
ఏ దేవతామూర్తికి కూడా లేదు. కానీ నిత్యాభిషేకం మాత్రం కేవలం పరమేశ్వరునికి మాత్రమే ఆ స్థానం దక్కింది. ఈ ఒక్క స్థానం ఆయనకు దక్కిందనేటువంటి కారణం చేత మనలో చాలామంది భయాందోళనకు గురి చేసేటువంటి మాటలు కూడా చెప్తారు. శివుడికి లింగ రూపంలో ఉన్నటువంటి శివునికి నిత్యం అభిషేకం ఆయనకు అవశ్యం. ఏవండి, నిత్యం ఆయనకు అభిషేకం చేయాలి కనుక శివలింగం మీ ఇంట్లో పెట్టుకోవద్దు అనేటువంటి అపవాదాలు కూడా మనమే చెప్పుకుంటూ ఉన్నాం. అభిషేకం నిత్యం ఆయనకు అవసరం. అంత మాత్రాన అభిషేకం చేయలేకపోతున్నాం కనుక ఇంట్లో పెట్టుకోవద్దని కూడా మూఢత్వం. ఏదో విధంగా అభిషేకం చేయడం. ఒక్కో రోజు నువ్వు చేయలేకపోయినా కానీ ఆయన పెద్దగా బాధపడేటువంటి వాడు కాదు, శపించేటువంటి వాడు అంతకన్నా కాదు. ఆశుతోషుడు అని ఇంతకుముందు భస్మాసురుని గురించి చెప్పుకున్నాం కదా. కనుక ఎప్పుడైనా కానీ కారణాల వలన ఒకవేళ అభిషేకానికి కుదరలేకపోయినా కానీ అదేమి దోషము కానే కాదు. అందుకే మనకు శాస్త్రంలో మహాలింగార్చన అనేటువంటిది ఒక అర్చనను పెట్టారు. 365 మృత్తికా లింగములను తయారు చేసి పాదరసముతో కలిపి ఆ పుట్టమనుతో తయారు చేసినటువంటి 365 లింగములు. వీటికి సంవత్సరంలో ఒక్కరోజు నువ్వు అభిషేకం చేసుకున్నా కానీ, నువ్వు ఎప్పుడైనా కారణాల వలన కారణంగా ఎప్పుడైనా నీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేయలేకపోతే కనుక నువ్వు చేయలేనటువంటి దోషము కానీ ఆ బాధ కానీ ఏదీ లేకుండా ఈ 365 లింగాలకు పూజించినటువంటి ఫలితాన్ని అదే ఈశ్వరుడు ఇస్తాడు. కనుక లింగ రూపంలో ఆయనకు అభిషేకము ఆ విధంగా పాల్గొన బహుళ చతుర్దశి రోజున ఉద్భవించినటువంటి ఆ లింగమూర్తికి నిత్య అభిషేకము, లింగమూర్తికే అభిషేకాలు అనేటువంటివి ఈ రెండు కారణాలు కూడా మనకు పురాణంలో గోచరిస్తూ ఉంటాయి. తప్పకుండా అండి. మహాశివరాత్రి అనగానే ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాల్లో అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి. ఎంతో చక్కగా పూజాధికాలు ప్రతి ఒక్కరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ శివరాత్రి అనగానే పంచభూతాత్మకమైనటువంటి లింగాలు, ఆ క్షేత్రాలే బాగా గుర్తొస్తూ ఉంటాయి. ఈ శివరాత్రి సందర్భంగా స్వామివారికి సంబంధించి ఆ పంచభూతాత్మక లింగాల గురించి, వాటి వైభవం గురించి ఒక్కసారి వినాలనుంది. పరమేశ్వరుడు లింగ రూపంలో మీరు చెప్పినట్టుగా భగవంతుడికి దర్శనమిస్తారు. అవి పంచభూతాలకి ప్రతీకగా ఉండేటటువంటివే ఈ పంచలింగాలు కూడాను. అంటే ఈ సృష్టి ఏదైతే ఉందో మొత్తం దేని చుట్టూ తిరుగుతుందో దానికి సంబంధించిన దాంట్లోనే నేనున్నాను రా అని చెప్తూ ప్రతి విషయంలో కూడాను స్వామి చెప్తూ ఉన్నారనమాట. అదేవిధంగా మనం ఆకాశలింగం గమనిస్తే కనుక చిదంబరంలో ఆకాశలింగం నటరాజస్వామి, అదేవిధంగా పృథ్వీలింగం ఏకాంబరేశ్వరంలో కంచిలో, అదేవిధంగా వాయులింగం శ్రీకాళహస్తీశ్వరంలో శ్రీకాళహస్తిలో మనకి అక్కడ చూపిస్తారు కూడా. మీరు కాళహస్తి వెళ్ళినా కూడా మనకు కనపడుతుంది, వాళ్ళు చూపిస్తారు. అక్కడ స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉంటూ ఉంటాయి. ఆ దీపం అనేటటువంటి అక్కడ ఏమి గాలి ఉండదు కదా అంతరాలయంలో, అయినా మనకి చూపిస్తారు. అలా ప్రతి దేవాలయంలో కూడాను మనకి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా జంబుకేశ్వరంకి వెళ్ళినట్టే తమిళనాడులో అక్కడ జలలింగం అనేటటువంటిది, అగ్నిలింగం, అరుణాచలేశ్వరుడు మనకు తెలుసు, తిరువణ్ణామలై. ఈ విధంగా స్వామి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వెలవటం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇవాళ వెళితేనే మనకి విపరీతమైనటువంటి పుణ్యం వచ్చేస్తుందా అని చెప్పి తొక్కిసలాట్లు ఇవాళ మనం అంతా చాలా గమనిస్తున్నాం. అయితే మనం దాన్ని కొంచెం గమనించుకొని మన ఇంట్లో అయినా చేసుకోవచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగాల దగ్గరికైనా వెళ్ళవచ్చును. లేని పక్షంలో ఇట్లా ఈ పంచభూతాల లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ క్షేత్రాలకైనా కూడాను వెళ్ళవచ్చు. ఈ క్షేత్రాల్లో ఈ 5 క్షేత్రాల్లో కనుక మనం గమనించేట్లయితే ఈ పంచభూతాత్మకములు లింగాలు కూడా మనకి అక్కడ దర్శనం ఇవ్వటంలో ఉన్నంత ఆంతర్యం ఏమిటంటే ప్రకృతి ఏదైతే ఉందో ప్రకృతితో మానవుడు మమేకమై ఉన్నాడు అని చెప్పడానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క లింగం అనేటటువంటిది ఆవిర్భవించడం జరిగిందమ్మా. అందుకని మన ఎక్కడ కుదిరితే అక్కడ ఏ దేవాలయం మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే మృత్తికాలింగం చేసుకుంటామో మనం ఆ మృత్తికాలింగంలో కూడా ఈ పంచభూతాలు ఇక్కడే ఉన్నాయి, ఈ లింగాలన్నీ ఇక్కడే ఉన్నాయి, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడే ఉన్నాయి, త్రిలింగాలు ఇక్కడే ఉన్నాయి అని మనం ఇక్కడ స్వామికి చేసుకోవచ్చు. యద్భావం తద్భవతి. మనం ఏదైతే అనుకుంటామో అదనమాట. అంగరంగ వైభవంగా మటుకు అద్భుతంగా చేస్తారు. ఇప్పుడు మనకి మాధ్యమాల మధ్యలో మనం చక్కగా అంతా కూడా చూడవచ్చమ్మా. అందరూ లైవ్ ఇస్తూ ఉంటారు. మన హిందూ ధర్మంలో కూడా ప్రతి ఘడియకి చేసేటటువంటిది ప్రతి అభిషేకాన్ని కూడాను చక్కగా మనం వీక్షించవచ్చు కూడా. తప్పకుండా అమ్మా. అలాగే స్వామివారికి ఉండేటువంటి అనేక రూపాలు కావచ్చు, లేకపోతే అనేక విశేషాల్లో మహాప్రాణ దీపం అనే ఒక విధంగా వింటూ ఉంటాం. ఏంటండి దీని వెనుకున్న అంతరార్థం? మహాప్రాణ దీపం పాల్గొన బహుళ చతుర్దశి రోజున
పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువుల మధ్యలో ఏ విధంగా ఉద్భవించాడు చెప్పండి ఒకసారి. జ్యోతి రూపంలో, లింగ రూపంలో ఉద్భవించాడు. ఆయన పరంజ్యోతిగా లింగ రూపంలో ఉద్భవించడం అనేటువంటి జరిగింది. ఆయనను జ్యోతిస్వరూపుడు అనేటువంటి నామంతో పిలుస్తూ ఉంటాం. మన హృదయంలో కూడా, హృదయాంతరంలో కూడా ఒక జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉంటుంది. మన హృదయాంతరంలో వెలిగేటువంటి జ్యోతి వెలుగుతూ ఉన్నంత వరకు కూడా ఈ దేహము శివం అవుతుంది. అంతే కదా. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అంటారు. దేహమే దేవాలయం అంటారు. అలాంటి దేహము దేవాలయంగా ఉన్నటువంటి నీవు శివుడివే. అందుకే మహాన్యాసం చేసేటప్పుడు నా రుద్రో రుద్రమర్చయేత్ అంటుంది మహాన్యాసం. నువ్వు రుద్రుడివి కాకపోతే రుద్రుణ్ణి అర్చించడానికి వీలు లేదు అని చెప్తుందన్నమాట యజుర్వేదం. నువ్వు రుద్రుడివి ఎలా అవ్వాలి అని అంటే ఆపాదమస్తకమంతా కూడా నఖశిఖ పర్యంతము రుద్రుడిని ఆవాహన చేసుకుంటారు మహాన్యాసం ద్వారా. అలా తాను రుద్రుడవుతాడు. తాను రుద్రుడయ్యి అప్పుడు అర్చించేవాడు రుద్రుడు, అర్చన పొందేవాడు రుద్రుడు. నీకు నాకు భేదము లేదు అన్నట్టుగా అప్పుడు తాను రుద్రుడయ్యి రుద్రుని అర్చిస్తూ ఉంటాడు కనుక. అలా నీ అంతరాలంలో కూడా ఒక జ్యోతి ఉంటుంది. ఆ జ్యోతి వెలుగుతున్నంత వరకు కూడా నువ్వు శివుడివి. నువ్వు ఆ వెలిగేటువంటి నీ శరీరాన్ని శివం అని అంటారు. ఒక్కసారి అంతరాళంలో వెలిగేటువంటి ఆ జ్యోతి వెలగడం ఆరిపోతే శివం కాస్త శవమే కదా. అందుకే ఆయనను మహాప్రాణదీపంగా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ప్రాణకారకుడు ఆయననే, ప్రాణాలను ఐక్యం చేసుకునేటువంటి వాడు ఆయన్ని. కనుక ఈ జ్యోతిని ఇప్పుడు సకల భూతములందు కూడా ఈ హృదయంలో జ్యోతి ఉంటుంది కదా. అందుకే ఆయనను భూతాధిపతి అనేటువంటి నామంతో కూడా పిలుస్తూ ఉంటాడు. సకల భూతాలకు అధిపతే పశుపతి అని అంటారు. మనమందరము పశువులమే. ఎట్లా పశువులము అని అంటే ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణం జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన హీన పశుభిస్సమాన అంటుంది ధర్మశాస్త్రం. అందరము పశువులమే. కాకపోతే మిగతా వాటికి మనకు కాస్త భిన్నంగా ఉన్నది ఏంటంటే జ్ఞానం. ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవన్నీ కూడా సామాన్యమేతత్ పశుభి నరాణం, పశువులకు నరులకు ఇవన్నీ సామాన్యమే, కామన్. కానీ జ్ఞానం నరాణం అధికో విశేష అని అన్నారు. జ్ఞానం ఒక్కటే నరులకు అధికంగా ఇచ్చారు కనుక వాటికి నీకు అక్కడ తేడా ఉంది. ఆ జ్ఞానం కూడా నువ్వు లేకుండా ప్రవర్తించావనుకో అప్పుడేమవుతావు? జ్ఞానైన హీన పశుభిస్ సమాన, నువ్వు పశువువే అవుతావు. అలాంటి పశువులకు అందరికీ కూడా ఆయన్నే పశుపతి కనుక సకల భూతములందు కూడా అంతరాళంలో వెలిగేటువంటి జ్యోతికి ఆయన అధిపతి కనుక ఈ దీపాలన్నింటికీ కూడా ఆయన మహాప్రాణదీపం. అందుకే ఆయన అలా కొలుస్తారు. తప్పకుండా. మహాశివరాత్రి పర్వదినం ఈ రోజును ఏ విధంగా జరుపుకోవాలి అని శాస్త్రం చెప్తోందమ్మా? ఎటువంటి విధానాలు పాటించాలి? ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎలా ఉండాలి? ఒక్కసారి తెలియజేయండి. ఈ మహాశివరాత్రి కూడానమ్మా మనం ఏకాదశికి ఎటువంటి నియమం అయితే పాటిస్తామో ఇంచుమించుగా అటువంటి నియమమే. మనం ఏకాదశికి వ్రతం అంటే దశమి నాడు ఏకభుక్తం చేస్తాము, రాత్రి భోజనాన్ని వర్జిస్తాము. అదేవిధంగా ఇప్పుడు కూడా అంతే. ముందు రోజు రాత్రిపూట మనం భోజనం చేయకూడదు, పలహారం మాత్రమే స్వీకరించాలి అని చెప్తారు. ఈ మహాశివరాత్రి రోజున మటుకు పూర్తిగా ఆహారాన్ని స్వీకరించకూడదు. అంటే మన శరీరం సహకరిస్తే, శరీర మాధ్యం కడుధర్మ సాధనం, మన శరీరం సహకరించినంత వరకు. అంటే ఇవాళ అందరికీ బీపీలు షుగర్లు ఇబ్బందులు పెడుతున్నాయి కదా, కాబట్టి వారి శరీరం ఎంతవరకు అనుకూలిస్తే అంతవరకు ఉపవాసం అనేటటువంటిది ఉండటం. లేని పక్షంలో ఏదో పండో ఫలమో తీసుకోవడం, అది కూడా కాదండి మేము మాత్రలు వేసుకోవాలి, ఔషధాలు తీసుకోవాలి అనుకున్న పక్షంలో ఏదన్నా పలహారం తీసుకొని రోటి పచ్చడి, అప్పటికప్పుడు చేసినటువంటి రోటి పచ్చడి, అంటే ఊరగాయ పచ్చడి ఇలాంటివి కాకుండా ఊరగాయలు మటుకు వేసుకోకూడదు. అలా అయినా తీసుకోండి. అంటే మన శరీరం నిలబడటానికి ఎంతవరకు ఆహారం అవసరం అవుతుందో అంతవరకు ఆహారాన్ని తీసుకొని ముందు సూర్యోదయానికి పూర్వమే మనం చక్కగా స్నానం చేసి, కుదిరితే ఏదైనా నది స్నానం చేయటము, లేదా ఆ నదిని ఆ గంగమ్మని తలుచుకుంటూ మన ఇంట్లోనే స్నానం చేయటము. స్నానం చేసిన తర్వాత చక్కగా ఇంట్లో పూజాధికాలు చేసుకొని దైవ దర్శనానికి వెళ్ళటం. దైవ దర్శనానికి వెళ్ళి రోజంతా కూడాను శివనామంతో గడుపుతూ ఉండాలి.
శివాలయాల్లో చూస్తే మనకు ఏకాహం చేస్తారు. ఉదాహరణకి ఇవాళ ఉదయం 5 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు ఏకాహం చేస్తుంటారు. అట్లా చేసే చోట వెళ్ళి మనం కూడా కాసేపు వెళ్ళి నామం చెప్తూ ఉండటం. మాకు అక్కడికి వెళ్ళటానికి కుదరదండి అంటే మన ఇంట్లోనే మనం నామం చెప్పుకుంటూ శివుణ్ణి స్మరించుకుంటూ ఉండటం. అదేవిధంగా రాత్రిపూట కూడా ప్రదోష సమయం అయిపోయిన తర్వాత సుమారుగా 9 గంటల సమయం నుంచి కూడాను అభిషేకం అనేటటువంటిది మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనేటటువంటిది మన ఇంట్లో కుదిరితే, ఏకాదశం అయితే ఏకాదశం, లేకపోతే ఏకవారమైనా సరే ఇంట్లో చేసుకోవటం. ఇంట్లో కుదరనటువంటి వారు దేవాలయాల్లో కూడా చేస్తారమ్మా. ఇంతని మనం రుసుము కడితే వాళ్ళు మన పేరుతో చేస్తారు. మనం వెళ్ళి చక్కగా అక్కడ చూడొచ్చు, మన పేరుతో జరుగుతూ ఉంటుంది. మన ఇంట్లో చేయలేకపోయినాము, అదేనా ఫలితమే వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఏది అనుకూలమైతే ఆ విధంగా స్వామివారి యొక్క అభిషేక ప్రియుడు ఈశ్వరుడు కదా, కాబట్టి ఆయనకు చేసేటటువంటి అభిషేకాన్నంతా కూడాను వీక్షించడం. ఆ తర్వాత ఈ అభిషేకం అయిపోయిన తర్వాత శాంతి కళ్యాణం అనేటటువంటిది శివపార్వతుల కళ్యాణం చేస్తారు. ఆ విధంగా రాత్రి అంతా కూడా జాగరణ జరుగుతూ ఉంటుంది శివాలయాల్లో. అది అయిపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత అమావాస్య వస్తుంది. మన ఇంటికి వచ్చి చక్కగా మళ్ళీ స్నానం చేసి ఇంట్లో పూజాధికాలు చేసుకొని మనకి చేతనైన రీతిలో ఎవరికైనా సరే కాస్త దాన ధర్మం ఇచ్చి నలుగురికి భోజనం పెట్టి మనం కూడా భోజనం చేయటం. మధ్యాహ్నం నిద్ర పోకూడదు. రాత్రికి కావాలంటే కొంచెం త్వరగా పడుకోండి, అంతేగాని అంటే ఏదైతే ఈ మహాశివరాత్రికి జాగరణ ఉన్నటువంటి వారందరూ కూడాను మధ్యాహ్నం మేము పడుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. కాబట్టి మధ్యాహ్నం నిద్ర మడుకు సాధ్యమైనంత వరకు పడుకోకూడదు. ఈ విధంగా చేయటం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహానికి మనము పాత్రలం అవుతాం. ప్రతి వారిలో ఇప్పుడు మా సోదరులు శ్రీకాంత్ శర్మ గారు చెప్పినట్టుగా ఈశ్వరుడు మనకి జ్యోతి స్వరూపంగా ఉంటారమ్మా. మనకి సూర్యచంద్రులు అగ్ని 3 నేత్రాలు కదా, మరి సూర్యుడు చంద్రుడు అగ్ని మరి వెలిగించేటటువంటి వారు కదా. అందుకని ఒక కారణమైతే ఇంకొకటి స్వామి లోపల జ్యోతి స్వరూపంగా ఉంటారన్నారు కదా, అది ప్రత్యక్షంగా మేము చూసినటువంటి, నేను చాలా చిన్నపిల్లని, అది మా తాతగారండి నాకు 6 సంవత్సరాల వయసు అప్పుడు వారు కాలం చేస్తే వారిలో నుంచి జ్యోతి వెళ్ళటం మేము చూసాం. మేము అది మొదలు అదే ఆఖరం, ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. అంత జ్యోతి పేపర్లో ఆ మధ్య కాలంలో వచ్చింది. మా తాతగారు ఫ్రీడమ్ ఫైటరు, వేద పండితులు కూడాను. అవునండి. అయితే వారు జ్యోతి వెళ్ళటం వారిలో నుంచి నేను చూశాను. ఇట్లా వెళ్ళిపోయిందమ్మా అందరూ. ఇప్పటికీ నేను చూడట్లేదు, నేను చిన్నపిల్లనిగా మా పెద్దన్నయ్య పిలిచి చూడు అంటున్నాడు. గవక్కుని ఇట్లా చూస్తే అట్లా వెళ్ళటం అనమాట. అది ఇప్పటికీ తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. మనలో ఉన్నాడా అనేటటువంటి వాళ్ళకి నిజంగా ఖచ్చితంగా ఉన్నాడమ్మా ఈశ్వరుడు. ఆ జ్యోతి రూపంలోనే ఉంటాడు. అంటే ఈ జీవుడు, ఈ శరీరం, ఇదంతా అద్దె ఇల్లు. ఇది మనం తెచ్చుకున్నాం, ఇదంతా అద్దె ఇంట్లో ఉంటున్నాం మనం, అంతేనా? ఈ దేహం అద్దె ఇల్లు అని ఆ సొంతింట్లోకి వెళ్ళాలంటే ఆ జ్యోతి రూపంలో వెళ్ళాలి, ఆ స్వామిని చేరాలి అని అంటే మనం ఇక్కడ అన్నీ కూడాను విచక్షణతో చేయాలి. ప్రతి పనిని కూడాను ఆలోచించి చేయాలి. అనునిత్యం మనం ఇప్పుడు తెలుసో తెలియకో చేస్తూ ఉంటాము. ప్రతి నిత్యం మనం పడుకునేటప్పుడు, అందుకే పడుకునేటప్పుడు నాయనా ఈశ్వరా నేను ఎన్నో తెలియక ఈరోజు తప్పులు చేశానయ్యా, చేసిన తప్పులన్నింటినీ మన్నించవయ్యా అని ఒకసారి అడగాలట. అడిగితే పోరా పో అంటాడట. చిన్నప్పుడు మాకు ఇదే చెప్పారమ్మా. అట్లాగే అంటారట స్వామి. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు లెక్క ఉంటుందమ్మా. కాబట్టి మనం కూడా స్వామికి రోజు కూడా నమస్కారం చేసుకొని ఏమన్నా తెలుసో తెలియక తప్పులు చేస్తే మన్నించవయ్యా అని అంటే ఆయన బోళాశంకరుడు కదమ్మా. ఏ ఉంది, ఇన్ని నీళ్లు పోస్తే చాలు సంతుష్టుడైపోతాడు కదా. స్వామికి ఈ విధంగా చెప్పుకుంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆ జ్యోతి స్వరూపుడు ఆయన. కాబట్టి ఈ జ్యోతిర్లింగాల్లో ఏ జ్యోతిర్లింగానికి వెళ్ళినా సరే అత్యంత ఫలప్రదమమ్మ. ఈ రోజున మన ఇంట్లో చేసేటటువంటి ఏ చిన్న పూజ అయినా, ఏ చిన్న అభిషేకమైనా కానీ అత్యంతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది తల్లి. తప్పకుండా అమ్మ, చాలా చక్కగా వివరించారు. ఎక్కడికో కాసేపు వెళ్ళినట్టుగా మనసు చాలా బాగా అనిపించింది. అయితే ఏకాదశి ఎలా అయితే చేస్తామో అలాగే మహాశివరాత్రి నాడు కూడా ఉపవాసానికి అంతే ప్రాధాన్యతనిచ్చి చేయాలి అని అమ్మ చెప్పారండి. ప్రధానంగా జాగరణ అనేటువంటి విషయానికి మహాశివరాత్రే మనం ప్రాతిపదికగా తీసుకుంటూ ఉంటాం. ఎందుకు జాగరణకు ఉన్నటువంటి ప్రత్యేకత ఈ ఒక్క రోజుకే ఎందుకు ఉంది, ఎలా పాటించాలి అసలు ఒకసారి తెలియజేయండి. జాగరణ అంటే జాగృతం చేసుకోవడాన్ని జాగరణ అంటారు. మరి ఈ జాగరణ కేవలం మహాశివరాత్రి రోజు చేసేటువంటి విధానం మాత్రమే ప్రాచుర్యంలోకి వచ్చింది, కానీ శ్రీరామ నవమి రోజున కూడా జాగరణ చేయాలని ఉంది. కృష్ణాష్టమి పర్వదినమున కూడా జాగరణ చేయాలని ఉంది. ధర్మసింధు అదే చెప్తుంది. కానీ మిగతా పర్వదినాల్లో
మనకు ఈ ఆచరణ ఎక్కువగా కనబడలేం లేదు, కానీ మహాశివరాత్రి రోజు మాత్రము జాగరణ గురించి అందరికీ అవగాహన ఉంది. ఉపవాసము జాగరణ రెండు మహాశివరాత్రి రోజున చేస్తాం. ఉపవాసం రాత్రి చేయాలి, జాగరణ పగలంతా చేయాలి. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదేంటండి కొత్తగా చెప్తున్నారు? అసలు వాస్తవానికి ఉపవాసం అంతా కూడా పగలు చేస్తారు, రాత్రి వరకు రాత్రంతా కూడా జాగరణ చేస్తారు. మరి మీరేంటి దానికి భిన్నంగా చెప్తున్నారు అని అంటే, ఉపవాసం రాత్రి చేయమంటున్నాను, జాగరణ పగలు చేయమంటున్నాను. జాగృతం అవ్వాలి, నీలో ఉన్నటువంటి శివుడు జాగృతం అవ్వాలి, నీలో చైతన్యం జాగృతం అవ్వాలి. జాగృతమైనటువంటి చైతన్య స్వరూపుడవై నీవు భగవంతుని దర్శించాలి. అలా జాగృతం అవ్వాలనంటే నీవు ఉదయమంతా కూడా ఆ విధమైనటువంటి జాగరూకతతో జాగృతమైతేనే నీవు ఆ శివుణ్ణి దర్శించుకోగలవు. కనుక ఉదయమంతా కూడా జాగరణ అవసరం. ఇక్కడ జాగరణ అంటే నిద్రపోకుండా ఉండడం అని అర్థం కాదు, జాగృతం అవ్వడమే జాగరణ. కనుక ఏమండి రాత్రంతా కూడా పడుకోకుండా ఉంటే కనుక ఇక జాగరణ అయినట్టే కదా, జాగృతమైనట్టే కదా అని అంటే అది లౌకికమైనటువంటి భావన. కానీ ఆధ్యాత్మిక పరంగా శాస్త్రం తెలియజేసేటువంటిది అదే. నీలో చైతన్యాన్ని జాగృతం చేసుకో, అది ఉదయం చెయ్యి. రాత్రంతా కూడా ఉపవాసం చెయ్యి. ఉపవాసము అనంటే ఏమీ తినకపోవడము అనేటువంటి బాహ్యమైనటువంటి అర్థమే మనందరి లోపల దాగి ఉంది. కానీ ఉపవాసం అంటే మనకు అంత తెలిసిందే కదా. ఉపవాసం చెయ్యాలి, రాత్రంతా కూడా ఆయన దగ్గరలో నీవు నివసించినట్లయితే కనుక ఆ రాత్రంతా కూడా ఆయన చెరువులో ఉండి ఆయన నామస్మరణతో ఆయన కీర్తనలు చేస్తూ ఆయనను అభిషేకిస్తూ ఆయనతో ఆయన వద్ద ఉండి ఉపవాసం అవుతుంది. అలా ఆయనతో పాటుగా ఉపవాసం చేయడం కారణంగా రాత్రంతా కూడా మేలుకుంటావు. బాహ్యమైనటువంటి జాగరణ ఆ విధంగా అవుతుంది కదా. కనుక రాత్రంతా కూడా ఉపవాసం చేసి పగలంతా కూడా జాగరణం చేస్తే కనుక అది అసలైనటువంటి మహాశివరాత్రి అని చెప్పుకోవచ్చు. అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఈ నియమాన్ని పాటించాలండి? వాస్తవానికైతే ఇందాక సోదరి చెప్పినట్టుగా పూర్వదినం నుంచి అని అన్నారుగా, ఏకాదశి విధానంగా. అయితే మహాశివరాత్రి రోజున ప్రాతకాలము లేచి విధిపూర్వకంగా, ఎవరో నైట్ టైం అంతా కూడా సాఫ్ట్వేర్ జాబుల్లో చేసేటువంటి వారు రాత్రంతా కూడా మేలుకొని ఉద్యోగం చేసి ఆ తర్వాత తెల్లవారుజామున పడుకుంటుండేటువంటి వాళ్ళని భయపెట్టి పడుకోవద్దు అని అనకుండా అలాంటి వాళ్ళకి మినహాయింపులు ఇస్తూ మిగతా వాళ్ళందరూ కూడా రాత్రంతా కూడా చక్కగా పడుకున్నటువంటి వాళ్ళు ప్రాతకాలమే లేచి స్నానం సంధ్యావందనాలు ముగించుకున్న తర్వాత శివుడి దగ్గర కూర్చుని, ఎవరైతే శివరాత్రి, ఇది శివరాత్రి వ్రతం, దీన్ని శివరాత్రి వ్రతము అని అంటాం. అంటే వ్రతం అని అంటే నియమ నిష్ఠములతో కూడినటువంటిది విధంగా ఆచరించేటువంటి దాన్ని వ్రతం అంటారు కదా. అలాంటి శివరాత్రి వ్రతాన్ని ఆచరించేటువంటి ఆ వ్యక్తి లేదా ఆ దంపతులు లేదా ఆ కుటుంబ సభ్యులంతా కూడా ప్రాతకాల స్నానం చేసుకున్న తర్వాత శివుడి ఎదురుగా కూర్చొని ఆచమనము చేసి సంకల్పించుకొని తమ గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత వాళ్ళు ఉపవాసం చేసేటువంటి వాళ్ళంతా కూడా శివరాత్రి వ్రతం హేతత్ కరిష్యేహం మహాఫలం నిర్విఘ్నం కురుమే దేవా త్వత్ ప్రసాదాత్ జగత్పతే చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభో పరేహని భోక్ష్యేహం భుక్తి ముక్త్యర్థం శరణం మే భవేశ్వర అనేటువంటి ఈ సంకల్పాన్ని ఖచ్చితంగా చెప్పి అక్షతలు నీళ్లు వదిలివేస్తే ఇది శివరాత్రి వ్రతము ప్రారంభం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు? శివరాత్రి వ్రతం ఏతత్ కరిష్యేహం మహాఫలం, నేను ఆచరించబోయేటువంటి మహాఫలాన్ని ఇచ్చేటువంటి శివరాత్రి వ్రతాన్ని నేను ఆచరించబోతున్నాను. నిర్విఘ్నం కురువే దేవా, నీ వ్రతాన్ని ఆచరించబోతున్నాను కదా స్వామి. ఇప్పుడు నిర్విఘ్నం కురుమే దేవా అని మనం ఎవరిని ప్రార్థిస్తాం? గణపతిని ప్రార్థిస్తాం కదా. కానీ ఇక్కడ ఎవరిని ప్రార్థిస్తున్నాము? అయ్యా, నేను నీ మహాఫలాన్ని ఇచ్చేటువంటి శివరాత్రి వ్రతాన్ని నీ వ్రతాన్ని నేను ఆచరించబోతున్నాను. ఇలాంటి శివరాత్రి వ్రతాన్ని నిర్విఘ్నములు, ఎలాంటి విఘ్నములు లేకుండా నువ్వే కాపాడుకో స్వామి అని ఆ శివుణ్ణే వేడుకుంటూ చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభో పరేహని అని అంటున్నారు. పరేహని అంటే మరుసటి రోజు.
చతుర్దశి రోజు నుంచి పరేహని మరుసటి రోజు వరకు కూడా నిరాహారో భూత్వా శంభో అంటున్నారు. ఓ శంభో, ఓ పరమేశ్వర, ఈనాటి చతుర్దశి నుండి రేపటి వరకు కూడా నేను నిరాహారంగా ఉండేటువంటి శివరాత్రి వ్రతాన్ని నేను చేయబోతున్నాను. నిర్విఘ్నం కురుమే, ఇలాంటి విఘ్నం లేకుండా నన్ను అనుగ్రహించు స్వామి అనుకుంటూ భోక్ష్యేహం, ఎందుకోసం ఆచరిస్తున్నాను ఈ శివరాత్రి వ్రతాన్ని ఈ చతుర్దశి నుంచి రేపటి వరకు? భుక్తి ముక్త్యర్థం, ముక్తిని ప్రసాదించేటువంటి ఈ శివరాత్రి వ్రతాన్ని ఈ విధంగా నేను ఆచరించబోతున్నాను అనేటువంటి సంకల్పాన్ని, శివరాత్రి వ్రతాన్ని ఆచరించేటువంటి ప్రతి భక్తుడు ప్రాతకాల స్నాన సంధ్యావందనాదులు ముగించుకున్న తర్వాత ఈ విధంగా ఈ సంకల్పం చెప్పి ప్రారంభించుకొని ఇక్కడి నుంచి శివరాత్రి వ్రతం ప్రారంభం అవుతుంది. తర్వాత నుంచి స్వామివారి అభిషేకాలు, స్వామివారి నామస్మరణ, శివ పంచాక్షరి వ్రతము, ఎవరికి ఏ విధంగా శక్తి ఉంటే ఆ విధంగా, శక్తికి మించి కానీ శక్తి లోపం కానీ లేకుండా చేసుకోమనేటువంటిదే మన సంస్కృతి. ఖర్చు పెట్టి అప్పులు చేసి చేయాల్సినటువంటి అవసరం లేదు, చేత కాదండి అని ఊరుకోవాల్సిన పనే లేదు. కనుక శక్తికి తగ్గట్టుగా ఆచరించుకుంటూ ఆ రోజున నిరాహారో భూత్వా అన్నాడు కదా, నిరాహారంగా ఆహారము తీసుకోకుండా, ఆహారం లేకపోతే శరీరం పడిపోతుంది కనుక ఆ శరీరాన్ని నిలబెట్టుకునేటువంటి సాత్వికమైనటువంటి తేలికపాటి పళ్ళ లాంటి పదార్థాలు తీసుకుంటూ శరీరాన్ని నిలబెట్టుకొని ఆ స్వామి చెంత ఉండేట్టుగా ఆ విధంగా ప్రాతకాలం నుంచి రాత్రి వరకు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఉండి, సూర్యాస్తమయం మళ్ళీ శివ దర్శనాలు చేసుకొని రాత్రంతా కూడా లింగోద్భవ కాలంలో అభిషేకాదులు, రాత్రంతా కూడా లౌకికమైన ఇందాక చెప్పుకున్నటువంటి జాగరణలాగా లౌకికమైనటువంటి జాగరణ చేసుకుంటూ ఏవో ఫోన్లో చాటింగ్ లాంటివి చేయకుండా స్వామివారి యొక్క చాంటింగ్ చేస్తూ, ఫోన్లో చాటింగ్లు వదిలేసి స్వామివారి చాంటింగ్ చేస్తూ ఆ రాత్రంతా గడిపితే ఈ విధంగా నియమాలతో గడపాలి. ఇందులో ధర్మంతో కూడుకొని ఉండాలి. ఎవరైనా ఎటువంటి సమయంలో కూడా అసత్యము అధర్మము జోలికి వెళ్లకుండా కామక్రోధాదులను నియంత్రించుకొని ఈ విధమైనటువంటి నియమాలతో ఈ శివరాత్రి వ్రతాన్ని ఆచరించినటువంటి వాడి యందు మాత్రమే శివానుగ్రహం ఉంటుంది. అభిషేక ప్రియుడు ఎంతనో బిల్వదళార్చన కూడా అంత ఇష్టపడుతూ ఉంటారండి. ఎందుకు? పైగా బిల్వదళం మామూలుగా ఉంటుందా అంటే మొత్తం ఎక్కడ ముట్టుకున్నా ముళ్ళే ఉంటాయి. ఆయనకి ఆ ముళ్ళ మధ్య ఉండే ఆ త్రిదళం అనేది ఎందుకు ఇష్టం? దీనికి ఒక కథ ఉందమ్మ పురాణంలో, చాలా చమత్కారంగా చెప్తారు. వాస్తవం పురాణంలో ఉందా లేదా అని తెలియదు కానీ చమత్కారంగా అయితే మా పెద్దలు చెప్పినటువంటి కథ. సంధ్యా సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఉంటారు అని పెద్దలు ఇప్పటికీ అంటుంటారు. సంధ్యా వేళ నాయన పరమేశ్వరుడు తిరిగేటువంటి కాలం, దానిని ప్రదోషకాలము అని అంటాము. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు తిరుగుతూ ఉంటారు. ఈ సమయంలో చదువుకోవద్దు, నిద్రపోవద్దు, తినకూడదు అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. అలా పార్వతీ పరమేశ్వరులు సంచారం చేస్తూ ఉన్నటువంటి సమయంలో శ్రీవృక్షము అని పిలువబడేటువంటి ఈ మారేడు చెట్టు ఒకసారి పార్వతీదేవి కనబడిందట. అలా తిరుగుతూ ఉండగా ఈ చెట్టు ఏదో చాలా భలేగా ఉందే అని దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రతి ఆకులో పరమేశ్వరుని యొక్క ముఖమే కనబడుతుందట. ఈయనకు త్రినేత్రుడు కదా, ఈ చెట్టుకున్నటువంటి ప్రతి బిలువము 3 దళములతో కూడినటువంటిది. ఆ 3 దళములు కూడా 3 నేత్రాలుగా ఇటు పరమేశ్వరుడు, చూస్తే పరమేశ్వరుడు, అనంత పరమేశ్వరుడు, సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్, సహస్రాక్ష అనంతమైనటువంటి కళ్ళు గలవాడు అన్నట్టుగా స్వామి చెట్టు ఏదో భలేగా ఉంది అని ఆ మారేడాకులను కోసి దోసిట్లోకి తీసుకుందట. ఎప్పుడైతే మారేడాకులను తీసి దోసులోకి తీసుకుందో మారేడాకు చాలా సంతోషించి, తల్లి జగజ్జనని, ఈ నీ చేతి స్పర్శతో నా జన్మ ధన్యమైంది అన్నదట, సంతోషపడ్డదట. ఆమెకు సంతోషం అనిపించింది. చూస్తే పతిదేవుని కళ్ళలాగున్నాయి అని చెప్పేసి ఏమైనా వరం కోరుకో అని మారేడు చెట్టుని అడిగిందట. అంటే ముళ్ళ మధ్యలో ఉన్నటువంటి నన్ను పరమేశ్వరుని నెత్తిన పెట్టుకునేట్టుగా అనుగ్రహం స్వామి అడిగిందట. మీరు అన్నట్టుగా అలా ఒక కథ చెప్తూ ఉంటారు. ఆ విధంగా పరమేశ్వరునికి ప్రీతి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కానీ త్రిదళం 3 దళములు కలిగినటువంటిది ఇది. వాస్తవానికి మనకు
పర్యావరణం ప్రకృతిలో ఉన్నటువంటి ఏ పదార్థమైనా కానీ అది ఈశ్వర స్వరూపంగానే భావిస్తూ ఉంటాం మనం. అది మానవాళికి ఉపయోగకరమైనటువంటిదిగా ఉన్నటువంటిదంతా కూడా పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైనటువంటిది. మానవ ఉపయోగకరమైనటువంటి ప్రతి వస్తువు పరమేశ్వర ప్రీతికరమైనటువంటి. అదేవిధంగా మీరు కార్తీక మాసంలో చూడండి, కార్తీక మాసంలో చలి కారణంగా గుండె యొక్క రక్త ప్రసరణకు సంబంధించినటువంటి నరములు కుచించుకొని పోతే రక్త సరఫరా జరగకుండా ఉండడం వలన అకాల మృత్యువులు, గుండె ప్రమాదంలో జరిగేటువంటి ప్రమాదములు ఆ కాలంలో వచ్చేటువంటి సమయం ఉంటుంది కనుక అలాంటి కారణంగా వచ్చేటువంటి వ్యాధుల నుంచి రక్షించడం కోసం ఆ పరమేశ్వరుడు ఈ ఉసిరి చెట్టు రూపంలో, ధాత్రీ నారాయణ రూపంలో మనకు అందుబాటులో ఉండి ఆ ధాత్రీ ఫలమును భుజించడం వలన ఈ శరీరంలో వేడి జనితమయ్యి ఆ నరములన్నీ కూడా సాఫీగా రక్త ప్రసరణ జరిగేట్టుగా ఆ భగవంతుడే ప్రకృతి రూపంలో మనకు అనుగ్రహించడానికి వచ్చినట్టుగా, అట్లానే ఈ మారేడు చెట్టు కూడా అనేక రుగ్మతలను తొలగించేటువంటి దివ్యమైనటువంటి ఔషధ నిలయము ఈ మారేడు చెట్టు. అది ఆయుర్వేదంలో దీని గురించినటువంటి సమస్త విస్తారమైనటువంటి గుణాలు చెప్తారనమాట. త్రిదళం, ఆ 3 దళములు కలిగినటువంటిది. త్రిగుణాకారం, 3 గుణములలాగా కనిపించేటువంటిది. సత్వ రజస్తమో గుణములకు ప్రతిరూపములుగా కనిపించేటువంటిది. త్రిజన్మ పాప సంహారం, 3 జన్మల పాపములను సంహరించబడేటువంటి గుణము కలిగినటువంటిది. 3 జన్మలు అని అంటే వెనకటి నుంచి వచ్చేటువంటి జన్మలా అంటే కాదు. బాల్య కౌమార యవ్వనము, ఈ జన్మలో ఉండేటువంటి బాల్య కౌమార యవ్వనములు, ఈ 3 దశల్లో వచ్చేటువంటి ప్రమాదముల నుంచి నిన్ను రక్షించి వృద్ధాప్యముకు చేరుకుని, ఇప్పుడు ఏ పాపం చేసినా కానీ బాల్యంలో, కౌమారంలో, యవ్వనంలో చేసుకుంటాం. వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఇంకేముంటుంది, కృష్ణారామ అనుకుంటూ కూర్చోవడం తప్ప. కనుక ఈ 3 దశల నుంచి నిన్ను రక్షించి నిన్ను దాటవేసి వృద్ధాప్యంలోకి చేరుకొని ఆ తర్వాత పరమేశ్వరునికి ఐక్యంగా చేసేటువంటి ఈ విధమైనటువంటి గుణములు కలిగినటువంటి ఈ త్రిజన్మ పాప ఏక బిల్లువం శివార్పణం, ఈ బిలువము ఇంతటి గుణములు కలిగినటువంటి శివునికి సమర్పించడం వలన అటువంటి బిలువదలము శివుడికి ప్రీతిపాత్రమైంది అని చెప్తారన్నమాట. అంటే బాహ్యంగా ఆలోచిస్తే కనుక ఇటు మానవాళికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది, అటు పార్వతీదేవికి ప్రీతిపాత్రమైనటువంటిది, అటు శివునికి ప్రీతిపాత్రమైనదిగా చెప్తారు. మరి ఇవే 3 దళములు కలిగినటువంటివి ఆకులు ఎన్ని లేవు? మీరు గులాబీ చెట్టుకు చూడండి, గులాబీ చెట్టు యొక్క ఆకులు కూడా 3 దళములే, 3 ఉంటాయి. మరి అదెందుకు పరమేశ్వరునికి ప్రీతిపాత్రం కాదు? వావిలి ఆకు అని ఉంటుంది. ఆయుర్వేదంలో వావిలి ఆకు కూడా ప్రాధాన్యత ఉంది. వావిలి ఆకు కూడా చూస్తే అది వావిలి ఆక మారేడాక అనేది తెలీదు. అది 3 దళములు కలిగినటువంటిది. మరి అదెందుకు పరమేశ్వరునికి ప్రీతిపాత్రం కాదు అంటే దీనికి ఉన్నన్ని గుణాలు మిగతా వాడికి లేవు కనుక ఆ మానవాళికి అంతటి ఉపయోగకరమైనటువంటిది కనుక అది శివుడికి ప్రీతిపాత్రం అవుతుంది. అందుకే ఏకబిల్వం శివార్పణం అని చెప్పుకుంటాం. అలా వాటిని మనము ఉపయోగించుకోవాలి. మారేడాకులను చాలామంది వైద్యులు కూడా చెప్తూ ఉంటారు. ఒక రాగి చెంబులో నీళ్లు పోసుకొని రాత్రి 2 మారేడాకులు వేసేసి మూత పెట్టేసి పగలు ఆ మారేడాకులు పక్కన పెట్టేసి నీళ్లు తాగితే కనుక శరీరం వజ్రకాయంలా పనిచేస్తుంది. షుగర్ తగ్గుతుందని కూడా చెప్తారు. మధుమేహము నియంత్రణలో ఉండి శరీరం వజ్రమయం అవుతుందని చెప్తారు. అలా ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగినటువంటిది కనుక మానవాళికి ఉపయోగకరమైనటువంటిది, పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైనటువంటిది. అలా తప్పకుండా అండి. వజ్ర వైడూర్యాలతో లింగాన్ని తయారు చేసే స్తోమత ఉన్న బంగారు లింగాన్నే పూజించేటువంటి అర్హత స్వామివారు ఇచ్చిన ఈ కలియుగంలో పార్థివ లింగార్చన చెయ్యండి, నేను ప్రసన్నున్నవుతాను అని స్వామివారు చెప్పినట్లుగా పెద్దలు చెప్తూ ఉంటారు. నిజమా అమ్మ? పార్థివ లింగార్చన అంటేనే ఆయనకు అంత ప్రీత? అవునమ్మా, పుట్టమన్నుతో చేసేటటువంటిది లింగమే పార్థివ లింగం. ఇది శివపురాణంలో దీని గురించి చెప్పబడింది. అయితే యుగాల్లో కూడా చేసినటువంటిది ఏమిటి అని అంటే, కృతయుగంలో గనక మనం చూసినట్లయితే రత్నంతో చేశారట. త్రేతాయుగంలో చూస్తే బంగారు లింగం, ద్వాపర యుగంలోకి వచ్చేసరికి రసలింగం, కలియుగంలో ఇట్లా పుట్టమన్నుతో చేసేటటువంటి మృత్తికాలింగము. అంటే నేను అనుకుంటాను ఇది కూడా మన సౌలభ్యం కోసమేమో. ఎందుకని అని అంటే ఇప్పుడు బాణం తెచ్చుకుంటాము, లింగం మన ఇంట్లో ఉంటుంది.
కొంచెం దానికి నియమనిష్టలు అనేవన్నీ కూడా ఉంటాయి. మరి రోజు కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళకి కొంతమందికి కుదరకపోవచ్చు, కానీ మాకు చేసుకోవాలనుంది. మరి ఎప్పుడు నేను వెళ్తానో నర్మదా నది దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బాణం తెచ్చుకుంటాను, ఆ బాణలింగం తెచ్చుకుంటే మరలా దాన్ని నిమజ్జనం చేయకూడదు, మరి ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్న మనకు వస్తుందని స్వామి ముందే ఊహించి ఉండవచ్చును. అందుకని కలియుగంలో ఈ విధంగా పుట్టమన్నుతో చేసినటువంటి దానికి విశేషమైనటువంటి ఫలితం రా అని చెప్పటం జరిగింది. అట్లాగే ఈ స్వామికి చేసేటటువంటిది పుట్టమన్నుతో ఇందాక వారు చెప్పినట్టుగా 365 చేస్తారు. అదేవిధంగా 1,00,000 చేసేటటువంటిది ఉంటుంది, 1000 చేసేటటువంటిది వారి వారి యొక్క అంటే మన సంకల్పం ఏ విధంగా అయితే ఉందో దాని ప్రకారంగా చేయటం జరుగుతుంది. దానిపైన చక్కగా అంటే లింగాకృతిలో స్వామినంతా కూడాను ఏర్పాటు చేస్తారు. పుట్టమన్నుతో చేసేటటువంటిది ఈ పార్థివ లింగం. ఈ లింగంతో చేస్తే గనక శీఘ్రమే వారికి ఏవైతే మనోభీష్టాలు ఉన్నాయో అవన్నీ కూడాను సిద్ధిస్తాయ్యా అని చెప్పటం జరిగింది. ఈ త్రిశూలానికి సంకేతంగా ఉండేటటువంటి ఈ మారేడు దళాన్ని దానికి పెట్టమని చెప్పారు. స్పర్శిస్తే స్పర్శ అంటే ముట్టుకుంటేనే చాలు కదా, పాపం అనేటటువంటిది పోతుందని చెప్పబడింది కదా. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్యంచ త్రియాయుధం అని చెప్తారు కదా. ఒక్క బిల్వపత్రంతో ఇన్ని పోతాయి. అంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేయమని కాదు, ఇక్కడ మనకున్నటువంటి పాపాలన్నీ ఏ విధంగా పోగొట్టుకోవాలి అనేటటువంటి దానికి స్వామి తేలికగా సులభంగా ఇవన్నీ కూడా చెయ్యండర్రా అని చెప్పారనమాట. అందుకు ఈ మృత్తికాలింగం అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితం. ఆ మట్టి అని అన్నారని ఎక్కడ దొరికితే అక్కడ ఆ మట్టి పెట్టి చేయకూడదమ్మా. పుట్టమన్ను, ఆ పుట్టమన్ను దొరికితే పుట్టమన్ను తెచ్చుకోవటం, లేకపోతే కనుక నది లోపల నుంచి కూడా కొందరు తెచ్చి చేస్తారు, అది కూడా పనికొస్తుంది అని చెప్తారు. తర్వాత వెంటనే నిమజ్జనం ఎప్పుడైతే మనం పూజాధికాలు చేస్తామో, మనము ఏకవారమో ఏకాదశమో మనం పూజ చేస్తామో, పూజ చేసిన తర్వాత మొత్తం అంతా దాన్ని మళ్ళీ నిమజ్జనం చేసేసేయచ్చు. అది అంటే మనం ఎప్పుడు ఆహ్వానించాం కదా, మరి షోడశోపచారాలతో పూజతో కూర్చోబెట్టాం, మరి ఆహ్వానించినప్పుడు మరి రోజు ఆయనకు అన్నీ చేయగలిగే శక్తి ఉంటే ఉంచుకుంటారు. అందుకని యుగాల్లో ఆ విధంగా చేసినా ఇప్పుడు కలియుగంలోకి వచ్చేసరికి ఈ లింగమే విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది, మీరు బాధపడకండి అని చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇదే. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజున ఈ పార్థివ లింగాన్ని ఎవరైతే గనక పూజిస్తారో, అర్చిస్తారో, అభిషేకిస్తారో ఆ స్వామి యొక్క అనుగ్రహం వెంటనే కలుగుతుంది అని చెప్తారు తల్లి. తప్పకుండా స్వామివారు ముందరే కూర్చొని స్వామికి సంబంధించి ఇన్ని విశేషాలు మాట్లాడుకుంటుంటే ఎంత ఆనందంగా అనిపిస్తోందో. పైగా ఆయనకి ఇంత చక్కని రూపాలు ఉన్నా ఆ విభూతి పూస్తేనే చాలు, ఆయనకి అందం వచ్చినట్టుగా అనిపిస్తుంది. అదే ప్రధానంగా ప్రతి ఒక్కరూ ధరించాల్సింది అని కూడా అంటారు. ఎందుకండి ఆయనకి ఇష్టమైన వాటిలో విభూతి ధారణకు కూడా అంత ప్రాధాన్యతనిచ్చారు? వాస్తవానికి పరమేశ్వరుడు లయకారకుడు అని అంటూ ఉంటాం కదా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆయన అందరినీ లయం చేసుకునేటువంటి వాడు, శ్మశానంలో ఉండేటువంటి వాడు, ఆయనకి ఏమీ లేవు, అలాంటి వాడిని పూజించొద్దేండి అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. ఆయన ఇప్పుడు ఎవరినైనా పూజిస్తూ ఉంటే కనుక ఆయన దగ్గర ఉంటే ఇస్తాడు, అలాంటి ఈయన దగ్గర ఏమీ లేదు ఇంకేమి ఇస్తాడు అని అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీటిని కోరికలు అంటాం. ఈ కోరికలు అనేటువంటి వాటికి అసలు అంతెక్కడుంది చెప్పండి? అనంతమైనటువంటివి. ఒకటి తీరిపోతే ఇంకొకటి తీరిపోతే మరొకటి, ఇవే అనంతమైనటువంటి కోరికలు. కోరికలన్నింటినీ కూడా కాల్చి భస్మము చేసి వాటిని ధరించేటువంటి వాడు పరమేశ్వరుడు. నీ కోరికలు ఏవైతే ఉన్నాయో అలాంటి కోరికలను భస్మం చేసి ఆ భస్మాన్ని ధరించేటువంటి వాడు. విభూతిని భస్మము అంటామన్నమాట. శివుడి నెత్తిన కాసిన్ని నీళ్లు జల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవైచు, కామధేనువు వాడింట గాడి పశువు, అల్ల సురశాఖ వాడింట మల్లె చెట్టు అంటారు పూర్వపు కవి. శివుడి నెత్తిన కాసిన్ని నీళ్లు జల్లి, ఎవరైతే శివుడి నెత్తిన కొన్ని నీళ్లు పోసి పత్తి రుసుమంత నెవ్వాడు పారవైచు, ఎవడైతే 2 మారేడు దళాలు పెడతాడో, కామధేనువు వాడింట గాడి పశువు, అల్ల సురశాఖ ఏది దేవతల చెట్టు చింతామణి, అల్ల సురశాఖ వాడింట మల్లె చెట్టు, అలాంటి అనుగ్రహం ఇచ్చేటువంటి వాడు. అది పూర్వపు కవులు చెప్తే ఆధునిక కవి అయినటువంటి వాళ్ళు కూడా చెంబెడు నీళ్లు పోస్తే ఖుషు, చిటికెడు బూడిదే పూస్తే బస్, ఒటి పుణ్యానికి మోక్షమిస్తవు గదా శభాశ్రా శంకరా అంటారు.
అలా ఇంత భస్మం వేస్తేనే అనంతమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈ భస్మానికి లొంగేటువంటి ఎందుకు అంత ఆకర్షితుడయ్యాడు అని అంటే, భస్మము అంటే చూడండి, సృష్టిలో ఏ వస్తువును కాల్చినా అదేమవుతుంది? చిట్ట చివరి బూడిదే అవుతుంది. ఏ వస్తువును కాల్చండి, చివరికి దాని రూపము బూడిద. అండ్ బూడిదలో పోసిన పన్నీరు అని అంటారు చూసారా, అలా బూడిదవుతుంది. దాన్నే భస్మం అంటాం. భస్మాన్ని కాల్చండి, ఏమవుతుంది? అది భస్మమే. అంటే దేన్ని కాలిస్తే దాని రూపంలోనే ఉంటుందో అది భస్మం. అలాంటి దాన్ని ఆయన పొందుతాడు కనుక కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని కాల్చి దగ్ధం చేసి భస్మం రూపంలోకి తీసుకొని వచ్చి, ఇక ఈ మిగతా బాహ్యమైనటువంటి కోరికలు అన్నీ కూడా వ్యర్థములే, అన్నీ చిట్ట చివరికి బూడిద అవ్వాల్సినటువంటివే. కనుక కోరికలు లేనటువంటి జీవితమును కోరుకోవాలి అని నిగూఢార్థాన్ని చెప్పేటువంటిది భస్మం. అలాంటి భస్మాన్ని ధరించేటువంటి వాడు. మళ్ళీ మనమే చెప్తామన్నమాట, ఏమండి పరమేశ్వరుడు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేదు, ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు, కుబేరునికి అప్పిచ్చాడు కనుక ఆయన్ని పట్టుకుంటే కనుక ఈశ్వరుని పట్టుకుంటే కనుక ఐశ్వర్యము ఇస్తాడు. అలా కోరికలు లేకుండా కూడా మార్చేటువంటి వాడు. వాస్తవానికి ఆయన లోపల ఐక్యం కావాలనంటే ఏ కోరికలు లేకపోతేనే నువ్వు ఐక్యమైపోతావు. అన్ని రుణాలను తీర్చుకుంటేనే ఆయనకు రుణపడి ఉంటావు. ఎవరో ఒక మహానుభావుడు పాపము ఎవరికీ ఎలాంటి రుణము లేకుండా ఉన్నాడట, ఒక మహానుభావుడు. అలాంటి వాడిని గుర్తించినటువంటి ఇంద్రుడు ఇక ఇతనికి ఒక విమానాన్ని పంపించండి, సశరీరంగా స్వర్గలోకాన్ని తీసుకొద్దామని చెప్పి విమానాన్ని పంపించారట. ఇంకొద్దిసేపు అయితే ఆయన విమానం ఎక్కి వెళ్ళిపోవాలి. అయితే ఆయన విమానం వస్తుంది కదా అన్నటువంటి తొందరలో గుళ్ళో నుంచి గబగబా ఎవరో చెప్పులు వేసుకొని వచ్చేసాడట. అయ్యో, విమానం ఎక్కడానికి పోతుండగానే స్వామి మీకు అర్హత పోయింది అన్నారట. అదేంటండి అని అంటే, ఎవరో చెప్పులు వేసుకున్నావు, ఆయనకు రుణపడ్డావు నువ్వు అని. చెప్పులు క్షణం వేసుకున్నంత దానికి రుణపడ్డాడు కదా. ఆ రుణానికి విమానం ఎక్కాల్సిందే, ఎక్కకుండా పోయాడు కదా. మరి ఈ రుణం ఎలా తీరాలి అని అంటే, ఎవరు చెప్పులో వాడి కడుపున పుట్టి వాడు రుణం తీర్చుకోవాలి. వాడి కడుపున పుట్టి వాడు రుణం తీర్చుకున్న తర్వాత అప్పుడు విమానాన్ని ఎక్కాడు ఆయన. అలా నీవు ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా అన్ని రుణములు తీర్చుకుంటే కనుక అప్పుడు కైలాస ప్రాప్తి అని అంటూ ఉంటారు అర్చకులు ఆశీర్వదించేటప్పుడు. శివలోక ప్రాప్తిరస్తు అని అంటారు. నువ్వు శివలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యం అంటారు. నువ్వు శివలోకంలో ఉండేటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు. సాలోక్యము ఆయన లోకంలో ఉంటావు. ఆ కాలం అయిపోయిన తర్వాత సారూప్యము ఆయనలాగే నువ్వు ఉంటావు. అక్కడ వచ్చినటువంటి శివలోకంకి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎవరు చూసినా శివుడే. వీడు ముక్కంటే అదే పాము ఉంటుంది, త్రిశూలం పట్టుకుంటాడు, పులిచిరం వేసుకుంటాడు, అందరూ శివుల్లే. సారూప్యం ఆయన రూపంలోనే ఉంటారు. సామీప్యం ఆ దశ కూడా దాటిపోయిన తర్వాత ఆయన దగ్గరలో ఉంటారు. అక్కడ నంది, భృంగి, వ్యాఘ్రపాదుడు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళతో పాటు నువ్వు ఉంటావు. సామీప్యం ఇవన్నీ దశలు దాటిపోయిన తర్వాత వచ్చే దశ ఏంది? సాయుజ్యం ఆయన లోపల చేరుకుంటావు. అదే కదా మనకు కావాల్సింది. సాయుజ్యం అవ్వాలి అని అంటే కనుక ఈ కోరికలను దగ్ధం చేసుకోవాలి. కోరికలు దగ్ధమైతే అవి భస్మం అవుతాయి. అలాంటి భస్మాన్ని ఇదిగో ఈ ప్రపంచమంతా కూడా ఈ భస్మమే అని చెప్పేటువంటి వాడు పరమేశ్వరుడు. ఈ విధంగా ఆ భస్మంను ఆయన రాసుకొని మనకు ఈ విధమైనటువంటి లౌకికమైనటువంటి అర్థాన్ని సూచిస్తూ ఉంటాడు. అమ్మ, అయితే కొన్ని పండుగలకు కొన్ని క్షేత్ర దర్శనాలకు వెళితే మంచిది అంటారు కదా. అలా మనకి మహాశివరాత్రి వస్తే పలానా క్షేత్రంకి వెళితే ప్రత్యేకమైనటువంటి ఫలితం వస్తుంది, మంచిది అని ఏమన్నా చెప్పబడుతోందా? ముందర మనం శివుడి అంటే ఏమిటి అన్నది తెలుసుకోవాలి. తెలుసుకుంటే అది మన ఇంట్లోనా, లేకపోతే కనుక పంచారామాలా, లేకపోతే 12 జ్యోతిర్లింగాలా అనేటటువంటిది తర్వాత. ఇప్పుడు ఒక 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయనుకోండి, చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటిది. ఎక్కడో ఉన్నటువంటి వారు ఎక్కడికో వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకుంటుంది. అలా కాకుండా భక్తిగా మన ఇంట్లో మనం పూజ చేసుకోవటం, లేని పక్షంలో మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయానికి వెళ్ళండి. చక్కగా అక్కడ అభిషేకాదులు చేస్తారు. అభిషేకాలను చేసుకోవటమో ఇలాంటివన్నీ కూడా చేయండి. ఇంట్లో చక్కగా మీరు దీపం పెట్టుకోండి, ముందర దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసుకొని
తేలికగా అయ్యేటటువంటిది, పెద్దగా ఖర్చు లేదు కదా దీపారాధనకి. రోజంతా కూడా శివనామస్మరణ చేస్తూ ఉండండి. శివుడికి సంబంధించినటువంటి గాథలు ఏవైతే ఉంటాయో, శివపురాణం ఇలాంటివన్నీ కూడా చదవండి. అలా చదవటం వల్ల ఏమిటంటే శివుడి తత్వం ఏదైతే ఉందో అది మనకి తెలుస్తుందమ్మా. ఇది ఆ విధంగా మనకి ఏది అందుబాటులో ఉంటే, ఏ శైవ క్షేత్రం అందుబాటులో ఉంటే ఆ శైవ క్షేత్రాన్ని మనం దర్శించవచ్చు. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి నామస్మరణ ఏంటి, ఈ రోజంతా కూడా ఎటువంటి నామంతో గడిపితే ఆయనకి ఇష్టం అనేది కూడా తెలియజేయండి ఒక్కసారి. మహాశివరాత్రి రోజున 4 యామాల పూజ అనేటువంటిది ఉంది. యామ పూజ అంటారు. 4 యామాల్లో కూడా, అంటే రాత్రి కాలం నుంచి పగటి వరకు కూడా, ఈ 4 యామాల్లో కూడా ఒక్కొక్క యామంలో ఒక్కొక్క నామంతో పూజ చేయడం అని చెప్తారు. మొదటి యామంలో అయితే కనుక రుద్రాయ నమః అనే మొత్తం ఇక ఆ నామంతోనే పూజ. ఓం రుద్రాయ నమః పాద్యం సమర్పయామి, రుద్రాయ నమః అట్లా అనమాట. 4 యామాలు 4 నామాలు చెప్తారు. కానీ మీరు అడిగినట్టుగా ఏ నామం ఆయనకు ప్రీతి అని అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా? శివ పంచాక్షరి మించినటువంటి మంత్రం, మహామంత్రం ఏదుంది కనుక శివ పంచాక్షరి మంత్రంలో మించినటువంటి మంత్రము మరొకటి లేదు. కనుక శివరాత్రి రోజున ఆయన అనుగ్రహం కావాలనుకుంటే ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రమును అంగన్యాస కరన్యాసంలో పూర్వకంగా, అభిషేకం చేయని వారు శివ పంచాక్షరిని చేసుకోవచ్చు, ఉపవాసం లేనివారు చేసుకోవచ్చు. చక్కగా ఈ శివ పంచాక్షరి చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా. చాలా చాలా ధన్యవాదాలు శ్రీకాంత్ శర్మ గారు, అమ్మ లక్ష్మి గారు. స్వామివారి ముందరే కూర్చొని స్వామి గురించి మాట్లాడుకుంటుంటే అసలు సమయమే తెలియట్లేదు మనం ఎంతసేపు మాట్లాడుకుంటున్నాం అనేది. కానీ ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న తపన లోపల ఉన్న సమయాభావం వల్ల ఇక్కడితో అయితే ముగించాల్సి వస్తోంది. మీ ఇద్దరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి శివరాత్రి ప్రత్యేక కార్యక్రమం మహాదేవ శంభో. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.